హే గైస్, నేను మీ చిట్ వెల్కమ్ టు ఛాయ తెలుగు చిట్ ఇంతవరకు మన ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్. ఇవాళ నేను డిమార్ట్ కి అయితే పోతున్నా. ఈ సింపుల్ టీ షర్ట్ అండ్ జీన్స్ అయితే వేసుకున్నా. గెట్ రెడీ విత్ మీ పార్ట్ కూడా ఇంక్లూడ్ చేద్దాం అనుకున్నాను కానీ టైం సెట్ అవ్వలేదు. అప్పటికే టైం ఆల్మోస్ట్ 5:45 అట్లా అయిపోయింది. నిద్రపోయినాను అనమాట. ఫుల్ టైర్డ్ అయిపోయినా. బయట ఫుల్ ఎండలు ఉన్నాయి. ఒకవేళ ముందు పోవాలనుకున్నా కూడా పక్కన మా ఫ్రెండ్ జోకులు వేస్తుంది, వెనకాల గిన్నెలు తట్టలు ప్లేట్లు అన్ని కనబడతాయి అని. బట్ ఇంకేం చేస్తాం, హాస్టల్లో ఉండేవి అవి, ఇంకా వాటిని దాపెట్టాలంటే అవ్వదు. అసలే మా రూమ్ చాలా ఇరుకిరుగ్గా ఉంటుంది. ఇంకా ఫాస్ట్గా అయితే రెడీ అయిపోయి స్టార్ట్ అయిపోతున్నా. ఈ సింపుల్ వాచ్ పెట్టుకున్నా, పోనీటైల్ వేసుకున్నా. లూజ్ హెయిర్ వేసుకునేటంత ఓపిక లేదు. బయట కూడా అంత సహకరించడం లేదు వాతావరణం. ఇట్లా సింపుల్గా రెడీ అయిపోయినాను అనమాట. షూస్ వేసుకొని, ఇవి కూడా నేను జూడియోలో తీసుకున్న షూస్ 499 399 పడ్డాయి. ఇంకా క్యారీ బ్యాగ్ తీసుకుపోతానా, లేదంటే మళ్ళీ 20 రూపాయలు బొక్క ఎందుకు అనేసి ఇంకా మొత్తానికైతే డిమార్ట్కి వెళ్ళిపోయాను. నార్మల్గా నేను నడుచుకుంటానే వెళ్ళిపోతా, ఎందుకంటే మాకు దగ్గర కాబట్టి. లిటరలీ లైక్ 15-20 మినిట్స్లో వెళ్ళిపోవచ్చు. నాకు ఎందుకో తెలీదు, జనాల్లోకి వెళ్ళంగానే అదొక రకమైన ఫేస్ పెట్టేస్తానమాట. ఎందుకు పెడతానో తెలియదు ఆ ఫేస్లు, నాకే తెలియదు. ఎంత సీరియస్గా ఉంటాను. అడిగి పోయిన తర్వాత ఇంకా మన బ్యాగ్కి ట్యాగ్ అయితే వేయించుకోవాలి. లేకపోతే అలాంటి బ్యాగే మనం అక్కడ కొట్టేసామేమో అని అనుకుంటారో ఏమో తెలియదు. బట్ ట్యాగ్ అయితే వేసుకోవాలి. ట్యాగ్ వేసేసుకొని ఇంకా లోపలికి అయితే వెళ్ళిపోయినా. జనాలు చాలా మంది ఉన్నారబ్బా. బట్ అంతో కొంత ఈ బ్రాంచ్ బెటర్. కానీ నేను లాస్ట్ టైం బీరంగూడ బ్రాంచ్కి వెళ్ళాను, గాలి కూడా ఆడట్లేదు, అసలు ముందుకు కూడా పోవట్లేదు. ఇంకా ఏమేమి తీసుకున్నాను అనేసి క్లియర్గా రూమ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇక్కడ చూపించాలంటే కష్టము. ఇవైతే మంచిగా అనిపించాయి నాకు. టాప్స్ 799 రూపీస్ ఉన్నాయి. 799 రూపీస్ పెట్టొచ్చా అని అనిపించింది ఆ క్వాలిటీకి. బట్ ప్రింట్స్ అయితే బాగానే ఉన్నాయి అండ్ చూడటానికి కూడా టాప్ బాగుంది. ఇంకా దాని తర్వాత చూస్తా ఉన్నా ఏం తీసుకోవాలా అనేసి. ఇక్కడ నేను ఆల్రెడీ 3 టాప్స్ అయితే తీసుకున్నా, కాటన్ టాప్స్. ముందు 199 రూపీస్ ఉన్నాయి అనుకుంటా. 199 రూపీస్వి 3 తీసుకున్నాను. ఆఫీస్కి కానీ దేనికైనా బాగుంటాయి జీన్స్తో పేరప్ చేస్తే అనేసి. ఒక వీలైతే నేను ఒక షార్ట్ వీడియో కానీ లేదంటే లాంగ్ వీడియోలో ఎప్పుడైనా నేను ఇంక్లూడ్ చేయడానికి ట్రై చేస్తాను. ఈ టాప్ నాకు సింపుల్గా బాగా నచ్చింది. అంటే పక్కనున్న టాప్స్లో మనకి జిగ్గి లాగా ఉంది కదా, దాన్ని ఏమంటారో తెలియదు. అట్లా రాకోకుండా ఇట్లా ప్రింట్ వస్తే నాకు ఇష్టం అనమాట. అవి మనం వాష్ చేసినప్పుడు పోతా ఉంటాయి. ఇవైతే ప్రింటెడ్ అయితే బాగుంటాయి. ఇంకా కొన్ని టీషర్ట్స్ కూడా తీసుకున్నాను నేను డిమార్ట్లో. ఇంకా ఆల్రెడీ జీన్స్ కూడా నేను ఒకసారి ట్రై చేశాను డిమార్ట్లో. నాకేం పెద్ద క్వాలిటీ నచ్చలేదు. అంటే అదంతా పీచ్ అయిపోయింది అనమాట కొన్ని రోజులకి. ఇప్పుడు వేసుకుంటే బ్లాక్ జీన్స్ కూడా అదే. యాక్చువల్గా అది చాలా రిపేర్డ్ మోడ్లో ఉంది. బట్ స్టిల్ దాన్ని వాడుతూనే ఉండాం. మనం ఒకటి అరిగిపోయేంత వరకు వదిలిపెట్టాం కదా. ఇవే అనమాట నేను తీసుకున్న 199 రూపీస్ టాప్స్. 3 టాప్స్ తీసుకున్నాను నేను లాస్ట్ టైము. అండ్ లెగ్గిన్స్ కూడా బాగుంటాయి. ఇంకా బిల్లింగ్ కౌంటర్ దగ్గరికి అయితే వచ్చేసిన. ఇక్కడైతే వెయిటింగ్ చేయాలి. లిటరల్గా చాలాసేపే వెయిట్ చేశాను నేను. ఇంకా తక్కువ కానీ ఈరోజు ఫాస్ట్గానే అయిపోయింది. కొంచెం ముందే వెళ్ళాను కాబట్టి. ఏమేమి తీసుకున్నానో రూమ్కి వెళ్ళిన తర్వాత చూపిస్తాను. ఇంకెందుకు మోసుకెళ్ళటం అనేసి ట్రాలీలోనే కొంచెం బయట వరకు తీసుకెళ్ళాను అనమాట. ఇంకా అప్పటికే చీకటి అయిపోయింది. దగ్గర 6:45 7 అవుతా ఉన్నింది టైము. ఇక్కడ డాగ్స్ పార్క్ ఉంటుంది అబ్బా, చాలా బాగా అనిపిస్తుంది. చాలాసార్లు వెళ్ళాలి అని అనుకున్నాను కానీ అట్లా పోస్ట్పోన్ అయిపోతుంది. మనకి పెట్టుంటేనే అలో చేస్తారంట, ఓన్లీ డాగ్స్ ఉంటేనే. ఇప్పుడు దాంట్లోకి వెళ్ళడానికి ఎక్కడ నేను డాగ్ కొనుక్కునేది, అదంతా అయ్యే పని కాదు. బట్ బయట నుంచి చూస్తూ ఉంటా ప్రతిసారి నేను. నాకు కూడా తెలీదు ఎలాంటి రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి అనేసి. ఒకవేళ డాగ్ లేకోకుండా కూడా వెళ్ళొచ్చు అంటే ఖచ్చితంగా నేను వెళ్తాను. ఎందుకంటే నాకు కుక్కలు అంటే చాలా పిచ్చి. ఇంకా వెళ్తా ఉండగా పానీపూరి బండి కనపడింది, 20 రూపీస్. టేస్ట్ అయితే దరిద్రంగా ఉన్నింది, అస్సలు నచ్చలేదు నాకు. ఎందుకు తిన్నానా అనేసి రిగ్రెట్ ఫీల్ అయితే మొత్తానికి అయితే నడుచుకుంటే హాస్టల్కి వచ్చేసాను. హే గైస్, మొత్తానికి అయితే రూమ్కి వచ్చేసాను అనమాట. అబ్బా, అస్సలు బయట ఎండలు దారుణంగా ఉన్నాయి గైస్. అంటే నేను ఆల్మోస్ట్ 5:45 అట్లా స్టార్ట్ అయినా కానీ ఎండ లేకపోయినా వేడి ఉంది. అసలు రోడ్లో నడుస్తా అంటే శాఖం వస్తుంది. దాని పక్కన పెట్టేద్దాం. ఏమేమి తీసుకున్నానో చూపిస్తాను. ఫస్ట్ అయితే ఈ టీషర్ట్స్ అనమాట. నేను ఎప్పుడు డిమార్ట్కి వెళ్ళినా టీషర్ట్స్ మీదే పడతాను. క్వాలిటీ చాలా బాగుంటాయి. 1 or 2 టైమ్స్ బయటకు వేసుకుంటా, ఏదైనా లైక్ ఆఫీస్కి కానీ లేకపోతే ట్రావెలింగ్కి ఎక్కడైనా వేసుకున్న తర్వాత దెన్ నేను ఇంకా నైట్ డ్రెస్ లాగా వాడేసుకుంటా. ఇవి నార్మల్గా హాస్టల్లో వేసుకోవడానికి బాగుంటాయి. కొంచెం నా సైజు మీడియం అయినా సరే నేను పెద్ద సైజే పెట్టుకుంటా. టీషర్ట్స్ ఫిట్గా ఉంటే బాగుండవు. సో ఇదొక టీషర్ట్ అనమాట. దాని తర్వాత నాకు బ్లాక్ లేదు. బ్లాక్ అంటే నాకు చాలా ఇష్టము. సో ఇదొకటి తీసుకున్నా బ్లాక్లో. ఇది బాగుంది. ఇది కూడా అన్ని క్వాలిటీ అయితే చాలా బాగున్నాయి గైస్ అసలు డిమార్ట్లో. నార్మల్గా నేను టీషర్ట్స్ తీసుకోవాలి అంటే ఏదర్ అజియో ప్రిఫర్ చేస్తా, లేదంటే డిమార్ట్. అజియోలో 1 or 2 టైమ్స్ పెట్టాను కానీ ఎక్కువ నేను ప్రిఫర్ చేసేది అయితే డిమార్ట్లోనే. టీషర్ట్స్ బాగుంటాయి. నేను వెళ్ళినప్పుడల్లా డిఫరెంట్ కలెక్షన్ ఉంటుంది. అట్రాక్ట్ అయిపోతా, ఒకటి కొందాం అనుకుంటా, ఏవేవో కొనేస్తాం మొత్తానికి. అండ్ ఇదొకటి, మొత్తం 3 టీషర్ట్స్ తీసుకున్నాను గైస్. చాలా క్లాసిక్గా బాగున్నాయి అసలు.
అన్నీ ఆల్మోస్ట్ లైక్ ఎక్సెల్ సైజ్ తీసుకున్నాను అనమాట. యూజువల్గా టీషర్ట్స్ అయితే నా సైజ్ మీడియం కదా, మీడియం తీసుకుంటే మరీ ఫిట్ అవుతుంది అనేసి ఎల్ ప్రిఫర్ చేస్తాను ఒకవేళ నేను ఆఫీస్ కానీ ఏదైనా వేసుకోవాలంటే. బట్ ఈసారి మాత్రం ఏం చేశాను అంటే నైట్ డ్రెస్కి కదా, సో నైట్ డ్రెస్కి నేను ఎక్సెల్ డబుల్ ఎక్సెల్ ప్రిఫర్ చేస్తాను, లూజ్గా బాగుంటాయి. ఇంకా దట్టు సమ్మర్ అసలు ఫిట్గా ఉంటే అసలు కంఫర్టబుల్గా ఉండవు. ఇది ఒక టీషర్ట్ అనమాట. మీరు డిమార్ట్కి వెళ్తే ట్రై చేయండి, బాగుంటాయి టీషర్ట్స్ అయితే. ఆ 3 టీషర్ట్స్ తీసుకున్నా 149 రూపీస్ పడ్డాయి అనమాట నాకు ఈచ్. సో అవి 450 రూపీస్ పడ్డాయి నాకు, 3 రూపీస్ తక్కువ. అండ్ నెక్స్ట్ ఈ యొక్క బెడ్షీట్ తీసుకున్నా. యాక్చువల్గా నేను వెళ్ళింది ఈ బెడ్షీట్ కోసం వెళ్ళి ఏవేవో కొన్నాం. అట్లుంటుంది మనతోని. ఇంత ఖర్చు పెడదామని వెళ్ళి ఇంత ఖర్చు అయింది గైస్. ఇది 169 రూపీస్ పడింది. బెడ్షీట్ బాగుంది. నా బెడ్షీట్ హాస్టల్లో తెలిసిందే కదా, యాక్చువల్గా మా హాస్టల్లో డైనింగ్ హాల్, డైనింగ్ టేబుల్ ఇట్లాంటివి ఏం లేవు, మెస్ ఇట్లా. మనం నార్మల్గా మా హాస్టల్లో ఎట్లా అంటే ఫుడ్ ప్లేట్లో పెట్టుకొని తీసుకొచ్చి బెడ్ మీద తినాలి. సో అప్పుడు చాలా వరకు కర్రీ కింద పడ్డము, లేకపోతే అంటుకోవడము, ఇట్లా మరకలన్నీ అయినాయి. అవి ఎంత వాష్ చేసినా పోవట్లేదు. అందుకనేసి ఇంకా కొత్త బెడ్షీట్ తీసుకున్నాను గైస్. ఈ నా బెడ్కి పాపం పుణ్యకాలం వచ్చింది. ఎన్ని రోజుల నుంచో వేరే బెడ్షీట్ ఉంది, ఒకటే బెడ్షీట్ ఉంది, దట్టు వైట్ అనమాట, మాసిపోయింది. సో అందుకని ఇంకా ఈ బెడ్షీట్ తీసుకున్నా. దెన్ లేస్, వితౌట్ లేస్ మనం రాము కదా. ఇది నా ఫేవరెట్ గైస్. అంటే నాకు కొంచెం స్పైసీగా ఇష్టం అనమాట చిప్స్. సాల్టీవి కానీ లేకపోతే ఇంకా వేరే ఫ్లేవర్స్ నాకు పెద్దగా నచ్చవు. నాకు నచ్చే ఫ్లేవర్స్లో టమాటా ఫ్లేవర్ నచ్చుతుంది, అండ్ ఈ ఫ్లేవర్ నాకు చాలా ఇష్టం గైస్. రీసెంట్గా 1 ఇయర్ నుంచి నేను అడిక్ట్ అయిపోయినా. లేస్ అంటే ఫస్ట్ నాకు గుర్తొచ్చేది ఇదే ఫ్లేవర్, సిజ్లిన్ హాట్. దాని తర్వాత ఈ వాటర్ బాటిల్స్, 2 వాటర్ బాటిల్స్ తీసుకున్నా. ఒకటి మా ఫ్రెండ్ కోసం, ఒకటి నా కోసం అనమాట. 21 రూపీస్ పడింది నార్మల్గా. ఇప్పుడు ఇంకా నా దగ్గర ఒక చిన్న బాటిల్ ఉంది, ఇది కూడా డిమార్ట్దే. ఇది 600 ml 650 ml. ఇది సరిపోవట్లేదు ప్రతిసారి తిరగాలంటే. అండ్ సో ఫ్రిడ్జ్లో పెట్టుకోవాలి అంటే వాటర్ కొంచెం పెద్ద బాటిల్ కావాలి అనేసి ఇంకా తీసుకున్నా. దట్టు ఇంకా హాస్టల్లో ఎట్లుంటుందో తెలుసు కదా, చాలా మంది పెట్టేస్తూ ఉంటారు. కొంచెం పెద్ద బాటిల్ పెడితేనే బెటర్. చిన్న బాటిల్ మళ్ళీ మళ్ళీ పెట్టాలంటే అవ్వదు. ఒక బాటిల్ ఒకసారి పెట్టేస్తే దాన్ని కొంచెం అటు ఇటు షిఫ్ట్ చేసుకొని కొంచెం 1 లీటర్ చల్ల వాటర్ని 2 లీటర్లు చేసుకోవచ్చు అని ఒక ఏదవ ఫీల్ అనమాట. ఒక ఏమంటారు, వరస్టెస్ట్ ఐడియానో ఏమో నాకు తెలీదు, బట్ హాస్టలర్స్కి అట్లే ఉంటుంది. ఇది ఒకటి ప్రతిసారి తెచ్చుకుంటాను నేను పోయినప్పుడల్లా. 24 రూపీస్ ఏమో పడింది నాకు. బాగుంటాయి. కేక్ అనమాట ఇది, లైక్ బ్రిటానియా కేక్, చాలా బాగుంటుంది గైస్. అండ్ ఇంకొకటి ఏంటంటే మినిట్ మేడ్ తీసుకున్నా. యాక్చువల్గా నాకు బాదం పాలు, స్ప్రైట్ ఇవి రెండే అనమాట నేను తాగేది. ఏ సాఫ్ట్ డ్రింక్స్ ఇంకా థమ్స్అప్ కానీ ఫీజ్ కానీ ఇంకా ఏవి లిమ్కా సంథింగ్ ఏం తాగను నేను. బయట కానీ నన్నారు ఇట్లా అంటారు కదా, అవి కూడా నచ్చవు నాకు. ఫ్రెష్ ఫ్రూట్ జ్యూసులు నచ్చవు, ఏవి ఫ్రూట్ జ్యూస్ నచ్చవు, ఏం నచ్చవు. నాకు నచ్చేది ఓన్లీ బాదం మిల్క్ అండ్ ఇదేంటి స్ప్రైట్ అనమాట. బట్ ఈరోజు ఎందుకో ట్రై చేద్దాం అనేసి తీసుకున్నా. అందరు మినిట్ మేడ్ బాగుంటుంది అని, ఇదేదో మిక్స్డ్ ఫ్రూట్ మినిట్ మేడ్ అంట, బై 1 get 1 ఉన్నింది. సో ఎట్లాగో మనం ట్రై చేయలేదు కదా, ట్రై చేద్దాము, సమ్మర్లో మంచిదే కదా అనేసి తీసుకున్నా. 80 రూపీస్ ఉన్నింది యూజువల్గా, బట్ నాకు 40 రూపీస్కి వచ్చింది. ఫ్రిడ్జ్లో పెట్టి ట్రై చేయాలి గైస్ ఎట్లుందో. ఫస్ట్ టైం నేను ట్రై చేయడం, నమ్ముతారో లేదో. మినిట్ మేడ్ కానీ ఏ ఫ్రూట్ జ్యూస్ మజా తాగేదాన్ని 1-2 సార్లు. మా మామిడి తోటలో కొన్ని దృశ్యాలు చూసిన తర్వాత, ఆ పురుగులు, ఆ పుచ్చిపోయినవి, ఆ కాయలు అవన్నీ చూసిన తర్వాత వద్దు స్వామి నాకు అనిపించింది. సో అప్పటి నుంచి అది కూడా స్టాప్ చేసిన. సో ఇవాళ ఇది ట్రై చేస్తున్నాను గైస్. ఏం చేస్తాం, అట్లా అనుమానం పెట్టుకుంటే ఏది తాగలేమని ఫిక్స్ అయిపోయి, ఇప్పట్లో ఇంకా స్ప్రైట్లు ఇవి పనికిరావు. సో ఇది తీసుకున్నాం 40 రూపీస్. అండ్ ఇంకొకటి ఏంటంటే నేను డాటన్కి ఆర్డర్ చేశాను. అవి నేను వచ్చేటప్పుడు ఫ్యాన్ ఆపేసాను గైస్, బై ది వే. అందుకే ఇంత వేడి ఉంది, స్వెట్ అంతా వస్తుంది. ఫ్యాన్ ఆపేయకపోతే అదంతా బ్యాక్గ్రౌండ్ నాయిస్ వస్తుంది అనేసి ఫ్యాన్ ఆపేసిన. డాటన్కి ఆర్డర్ చేశాను అనమాట నేను. మాయిశ్చరైజర్స్ అండ్ సన్ స్క్రీన్ ఫస్ట్ టైం నేను వాడటము. ఇంతవరకు నేను ఏ సన్ స్క్రీన్ వాడలేదు. ప్లమ్ది ఏదో ఆర్డర్ పెట్టింది నా స్మిటన్లో, ట్రయల్ ప్రోడక్ట్ కింద. అది అంత నచ్చలేదు నాకు, జిడ్డుగా అనిపించింది. ఇక్కడ ఎక్కడో ఉందేమో తెలియదు నాకు, లోపల ఎక్కడో ఉంటుంది. ఇది నా ర్యాక్ గైస్, దీంట్లో పెట్టింటాయి, ఎక్కడో ఉంటుంది అది తెలియదు. అండ్ డాటన్కి మాయిశ్చరైజర్స్ ఇవి బై 1 get 1 ఉన్నింది. ఒకవేళ మీకు కావాలంటే ఆర్డర్ చేసుకోండి. డాటన్కిలో ఇప్పుడు బై 1 get 1 నడుస్తుంది.
నేను ట్రై చేసిన మాయిశ్చరైజర్ కూడా ఫస్ట్ ఇదే. సో ముందైతే నార్మల్గా నివ్యా వాడేదాన్ని, బాడీ లోషన్ ఉంటుంది కదా ఆ బాడీ లోషనే వాడేదాన్ని. దట్టు అది కూడా నేను ఎప్పుడో నాకు బుద్ధి పుట్టినప్పుడు మంత్కి ఒకసారి ఏదో పూయాలి అన్నప్పుడు పూసేదాన్ని అంతే మటుకు. నేను డైలీ మాయిశ్చరైజర్ వాడాలి అని వాడేదాన్ని కాదు. బట్ ఇప్పుడే కొంచెం స్కిన్ కేర్ తీసుకోవాలి అనేసి ట్రై చేస్తున్నాను, స్టార్ట్ చేశాను అనమాట స్కిన్ కేర్. సో ఇవి తీసుకున్నా. ముందు కూడా నేను బై 1 get 1లోనే తీసుకున్నా. మళ్ళీ అయిపోవచ్చాయి అనమాట. 2 బాటిల్స్ అయిపోయినాయి నా దగ్గర ఉన్నవి. ఆ 2 jars అయిపోయేలోపు మళ్ళీ బై 1 get 1 వస్తే బాగుండు అనుకున్నా. బికాజ్ ఇది కాస్ట్లీ గా 495 రూపీస్ ఉంటుంది. సో అనుకున్నట్టుగానే వచ్చేసింది బై 1 get 1. ఇంకా పెట్టేశాను అనమాట. ఇంకా అదే సేల్లో సన్ స్క్రీన్ కూడా ఆర్డర్ చేసా. ఇవి నిన్న వచ్చాయి అనమాట. అండ్ ఇవి ఇప్పుడు వచ్చాయి. ఓపెన్ చేద్దాం. సన్ స్క్రీన్ అయితే ఫస్ట్ టైం గైస్. ఎవరైనా డాటన్కి మా సన్ స్క్రీన్స్ వాడుతుంటే నాకు చెప్పండి, లైక్ మీకు ఎట్లా అనిపించింది ఏంటి అనేసి. స్టార్ట్ చేయాలి నేను కూడా. చాలామంది వాటరీగా ఉంటుంది, బాగుంటుంది అని రివ్యూ ఇచ్చారు. యాక్చువల్గా వీళ్ళు ప్యాకింగ్ చాలా బాగా చేస్తారు కదా. ఇంత బిల్స్ అంతా ఏవో ఉన్నాయి. ఇవి 2. సో బై 1 get 1లో ఇంకా పెట్టేశాను అనమాట ఆర్డర్. సన్ స్క్రీన్ వాడితే మన స్కిన్ కొంచెం బాగుంటుంది అని అంటే సరే ట్రై చేద్దాము అనేసి ఆర్డర్ చేశాను అనమాట. 80 grams. ఇది యాక్చువల్గా 590 చేంజ్ ఎంతో ఉంటుంది, 595 రూపీస్. సో నేను కొంచెం అంటే మిక్స్డ్ ఫీలింగ్స్తో ఉన్నాను అనమాట. డాటన్కి పెట్టాలా అక్వాలాజికా పెట్టాలా అనేసి. రెండింటికి గుడ్ రేటింగ్సే ఉన్నాయి, చాలా బాగుంటుంది. వైట్ కాస్టింగ్ ఉండదు, స్వెట్ అసలు ఉండదు. అండ్ బ్లాక్గా అవుతాం కదా సన్ స్క్రీన్ రాసుకుంటే. నేను అబ్జర్వ్ చేశాను ప్లమ్ వాడినప్పుడు. సో అట్లా అవుతుంది అని విన్నా, బట్ అట్లేం లేదు రివ్యూస్ చెక్ చేసినప్పుడు. సో డాటన్కి వాడాలా అక్వాలాజికా వాడాలా అని అనుకున్నా. అక్వాలాజికా కూడా నేను చెక్ చేసినప్పుడు 300 చేంజ్ ఎంతో ఉంది కాస్ట్ అది కూడా. సో అది ఆర్డర్ చేసినా సరే నాకు 399 చేంజ్ ఎంతో ఉందనుకుంటా. సో 399 అంటే 400 రూపీస్, 2 పెడితే 800 అవుతాయి. ఇది అప్పటికి బై 1 get 1 ఉంది. సో 595 రూపీస్కి ఇది వస్తుంది కదా, అదెందుకు 800 పెట్టడం అనేసి ఇది ఆర్డర్ చేశాను అనమాట. చూస్తాను ఇది ఎలా ఉంటుంది అనేసి. ఒకవేళ నాకు ఇది మంచిగా అనిపించట్లేదు అంటే నెక్స్ట్ ఐల్ గో విత్ అక్వాలాజికా. ఈ రెండిట్లో ఏ బ్రాండ్ బాగుంటుంది అనేసి మీలో ఎవరైనా ఆల్రెడీ వాడుతున్న వాళ్ళైతే కమెంట్ చేయండి. లేదా మీకు ఏమైనా తెలిసిన బ్రాండ్స్ బాగున్నా కూడా చేయండి గైస్, చెప్పండి నాకు కింద. ఇది 50+ SPF అంట అండ్ PA++++ ఉంది. చూడాలి గైస్. విటమిన్ C+E సూపర్ బ్రైట్ సన్ స్క్రీన్ అంట. అది దా మ్యాటర్. మీ ఈ వ్లాగ్ ఎట్లా అనిపించిందో కమెంట్ చేయండి. మీరు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ గైస్. లెట్స్ మీట్ ఇన్ ద నెక్స్ట్ వీడియో. బై బాయ్.